నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కడప జిల్లా వైసీపీకి కంచుకోట అన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ మెజారిటీ స్థానాలను సాధించింది. అయితే ఈసారి కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీకి గెలుపే సవాల్గా మారింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు పోటీ చేసిన వారు కానీ 3 సార్లు విజయం సాధించిన వారు కానీ లేరు. 1952 నుండి 2019 వరకు 15 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వరుసగా 4 మాత్రమే 2 సార్లు గెలుపొందారు. అంతకు మించి 3 సార్లు గెలుపు పొందిన హ్యాట్రిక్ కొట్టిన వారు ఇప్పటి వరకు లేరు. ప్రధాన పార్టీ నుంచి వరుసగా 3 సార్లు టికెట్ పొందిన వారు లేరు. 16వ సారి జరుగుతున్న 2024 ఎన్నికల్లో 3వసారి వరుసగా ఒకే పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న ఘనత అమ్జద్ బాషాకే దక్కింది. వైసీపీ టికెట్తో పాటు విజయం కూడా 3వసారి వరిస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. 1952 నుంచి కడప అసెంబ్లీలో ఎన్నికైన ఎమ్మెల్యేలను గుర్తు చేసుకుంటే 4 మాత్రమే 2 సార్లు గెలుపొందారు. అసెంబ్లీ ఏర్పాటైనప్పటి నుంచి చూస్తే 1952లో కడప కోటిరెడ్డి కాంగ్రెస్ నుండి, 1955లో కాంగ్రెస్ నుండే ఎస్ఎం రహమతుల్లా ఎన్నికయ్యారు. 1962లో ఇండిపెండెంట్గా పి శేషయ్య, 1972, 1978 ఎన్నికల్లో గజ్జల మల్లారెడ్డి కాంగ్రెస్ నుండి 2 సార్లు వరుసగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక 1983లో రామమునిరెడ్డి, 1985 ఉప ఎన్నికల్లో సి రామచంద్రయ్యులు టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. 1989లో కాంగ్రెస్ నుండి కందుల శివానందరెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994లో మైనారిటీ అభ్యర్థిగా టీడీపీ నుంచి ఖలీల్ బాషా ఎన్నికయ్యారు. 1999లోనూ ఆయనే గెలిచారు. 2 సార్లు గెలిచిన ఈయనకు 3వసారి టీడీపీ నుంచి టికెట్ దక్కలేదు. 2004, 2009లో అహ్మదుల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆయన కూడా 3వసారి పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014, 2019 ప్రస్తుత వైసీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా గెలిచారు. ఆయనకు గతంలో ఎవరికి దక్కనట్లుగా 3వసారి కూడా టికెట్ దక్కడంతో ఆయన హ్యాట్రిక్ రేస్లో ఉన్నారు. గెలుపోటములను ప్రభావితం చేసే మైనారిటీ ఓట్లు బలంగా ఉన్న కడపలో ఆయన 3వసారి పోటీ చేయడంపై గెలుపు ధీమాతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, బడుగు బలహీన వర్గాలు తమకు అండగా నిలబడతారన్న నమ్మకంతో ఉన్నారు. మరి అమ్జద్ బాషా కడపలో ఉన్న సెంటిమెంట్ను చేరవేసి హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాలి.